నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆవిడ ఒక రచయిత్రి, అలాగే ఆధ్యాత్మికత. ఆవిడ డాక్టర్ ఇనగంటి లావణ్య గారు. ఆవిడతో కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మనం నమస్తే మేడం. నమస్తే శార్వణి గారు. మనం ఇది రామనామం అంటే మనకు ఒక వైబ్రేషన్స్. అసలు దశరథ మహారాజు రాముడికి రామనామం, రాముడు అని పెట్టడానికి ఏమన్నా అంటే విశేషంగా విశిష్టత ఉందంటారా? ఆ వైబ్రేషన్ డిఫరెంట్ ఉంటుంది. మనం పలుకుతుంటేనే అదొక ఫీల్ వస్తూ ఉంటది. అసలు అది అర్థం ఏంటి? రామ అంటే అర్థం ఏంటి? వీళ్ళు పెట్టడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయంటారా? యాక్చువల్ గా అంటే ప్రతిదీ ఒక పేరు పెట్టడానికి ఒక అర్థం ఉంటది అంటాను కదా. అవును. రాముడి కన్నా ముందే రామ నామము వేదాలలో ఉంది. రాముడు అవతరించడానికన్నా ముందే ఆ రామనామం వేదాలలో ఉంది. అప్పటికే శివుడితో సహా అందరూ ఆ నామాన్ని జపిస్తున్నారు. అంటే రాముడి కంటే ముందు నామం వేదాలలో ఉంది. ఈ మహర్షులందరూ కూడా ఆ రామనామాన్ని జపిస్తున్నారు. అయ్యా, దుష్ట శిక్షణ కోసం నువ్వు అవతరించాలని ఎన్నో సంవత్సరాలకు ముందు ఈ మహర్షులందరూ ఆ నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆయన మానవ రూపంగా అవతరించడానికి వచ్చారు. ఓకే, ఇది పేరు ముందు వేదాల్లోనే ఉంది. ఆ వేదాల్లో ఉన్నటువంటి పేరుని తీసుకుని వశిష్ఠ మహర్షి పెట్టారు. సో సహజంగా అప్పుడు అంతా పేర్లు పెట్టడం అనేది గురువులే చేసేవాళ్ళు. అందులో వశిష్ఠ మహర్షి వాళ్ళ కులగురువు. నలుగురికి పేర్లు వశిష్ఠ మహర్షి పెట్టారు. రామ అనే పేరు, రాముడు అదే వేదాలలో ఉన్నటువంటి పేరుని. ఆ రామ అంటే అర్థం ఏంటంటే ఆనందాన్ని కలిగించేవాడు. ఓహోహో, ఓకే. ఆ పేరు అంటుంటేనే మనకి నిజమే. ఇప్పుడు మనము రామనామం పలికిన రామా అన్నా కూడా ఆనందమే వేరే ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ కూడా అదేంటంటే ఆనందాన్ని కలిగించేవాడు ఆయన. మొత్తం ఆనందాన్నే ఇచ్చేటువంటి వాడు. ఆ వేదాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి పేరు అదొక మంత్రం. నిజం చెప్పాలంటే మంత్రాలు కూడా 3 రకాలు ఉంటాయి. మనకి అసలు వేదాలలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. మన వేదాల్లో ఉన్నటువంటి 7 కోట్ల మంత్రాలని 3 భాగాలుగా చేశారు. అభిచారక మంత్రాలు, అభీష్ట మంత్రాలు, తారక మంత్రాలు. ఓకే. అభిచారక మంత్రాలు అంటే ఏదన్నా శత్రువుల మీద ఆయుధాలు ప్రయోగించడానికి, శత్రువులు నాశనం చేయటానికి వీరు మంత్రాశక్తి ద్వారా వారి మీద ఆయుధాలు అంటే అస్త్రశస్త్రాలు, అప్పట్లో ఆయుధాలు అవి ఉపయోగించడం కానీ దానికోసమనే ఈ మంత్రాలని జపం చేయటం అవి చేసేవారు. ఇంకా అభీష్ట మంత్రాలు దానిలోనే పేర్లోనే ఉంది. సో మన కోరికలు తీర్చుకోవడం కోసం అని మనకి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరిక తీరడం కోసం ఆ దానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాలని జపం చేస్తే మన అభీష్టాలు. తారక మంత్రం, ఈ తారక మంత్రాలు ఏంటంటే ఇహాన్ని పరాన్ని ఈ రెండింటిని పనిచేస్తాయి. తారక మంత్రం ఇహంలో ఉన్నటువంటి కోరికలను తీరుస్తాయి, అలాగే పరలోకంకి వెళ్ళాల్సినటువంటి అక్కడ వెళ్ళి నాకు మోక్షం అనేది వస్తేనే కదా మనం పరలోకంకి వెళ్ళడం, ఉన్నత లోకానికి వెళ్ళడం, అది తీర్చుద్ది అనమాట. అది తారక మంత్రం. ఆ తారక మంత్రంలో ముఖ్యమైనటువంటి మంత్రం రామనామం. ఇప్పుడు ఆ మహర్షులందరూ ఆ రామనామాన్ని రామం అనే తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటేనే ఈ నారాయణుడు మనకి ఆనందాన్ని కలిగించడం కోసం ఆయన అవతరించాడు. రాముడు ఆ పేరు పెట్టి వశిష్ఠుడు చాలా సంతోషించాడంట. ఎందుకంటే మరి రామ అనేటువంటి పేరుని నిత్యం పలకటం ద్వారా ఆ పలికేటువంటి నోరులు, పలికేటువంటి ప్రజల్లో ఒక శక్తి వస్తుంది, ఒక ఉత్సాహం, ఒక ఆనందం కలుగుతూ ఉంది. అందరూ ఆ రామనామాన్ని రోజు జపించడానికి ఇష్టపడుతున్నారు. అంతటి ముఖ్యమైనటువంటి పేరు పెట్టడం నా అదృష్టం కదా అని ఆయన కూడా ఎంతో సంతోషించారంట. ఇక్కడ అప్పట్లో అయోధ్యలో అందరూ ప్రజలందరూ ఏదన్నా చూసి నువ్వు ఈ రోజు రాముడిని చూసావా అని అడిగారు. చూడలేదంటే చిచి ఎందుకు రా నిజంగా ఓకే అట్లా రాముడిని చూసావా? చూసాను అంటే బా నీ జన్మ ధన్యమైపోయిందిరా, నీ కళ్ళే అని అంత పొగిడేవారండి. అంటే ఆయన రూపము చాలా ఆస్వాదించదగింది, ఆయన నామము ఆస్వాదించదగింది, ఆనందాన్ని ఇచ్చేది. రూపము ఆనందాన్ని ఇస్తుంది, నామము ఆస్వాదిస్తుంది, ఆయనకున్నటువంటి గుణగణాలు కూడా ఆస్వాదించేది, ఆనందాన్ని ఇచ్చే అన్ని ఆ రామంలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయన అర్థంలోకి వెళ్తే మనం సహజంగా అందరూ మనకి చెప్తూనే ఉంటారు, రా అంటే నోరు తెరుస్తాం, అగ్ని తత్వం, మనం చేసేటువంటి పాపాలన్నీ వెళ్ళిపోతాయని. పాపం అంటే మళ్ళా ఏంటి? ఇక్కడికి వచ్చేప్పటికి మనం చేసేటువంటి చెడు కర్మలు. ఆ చెడు కర్మలు ఏంటంటే అహంకారం, గర్వం, లోభం, మోహం, కాంక్ష, ఇవన్నీ
తగ్గించుకోమని, అవన్నీ రామ అంటుంటే కొంతలో కొంత తగ్గుతాయి. అవును. అవన్నీ పోయి మనం శుద్ధ అయి మంచి మానవులుగా మారడానికి రామనామాన్ని జపించమంటారు. ఓహో. అంటే రామాలో రా అంటే అగ్నితత్వం, ఆ అంటే సూర్యతత్వం, మా అంటే చంద్రుడు. ఈ మూడిటితోనే మన ప్రకృతి నడుస్తుంది, మన సృష్టి నడుస్తుంది. సూర్య చంద్ర అగ్ని, ఆ మూడిటితోనే మొత్తం ప్రపంచము నడుస్తుంది. ఆ మూడు మనలో కూడా ఉన్నాయి. మనం ఏదన్నా ఒక పెళ్లిళ్ళు చేసేటప్పుడు గానీ, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు మనసా వాచ కర్మణ చేస్తున్నాం అంటాం. అవును. మనసు అంటే చంద్రుడే కదా, వాచ అంటే అగ్నిదే కదా, కర్మ అంటే సూర్యుడే కదా, వాక్కు అధిపతి అగ్నిదేవుడు. అందుకే మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని. మరీ ముఖ్యంగా అవత వాళ్ళని మనం డామేజ్ చేసిన వాళ్ళం అవుతాము అనేసి కాదు. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, ఏదో కోపం వచ్చింది, పిల్లవాడిని తిట్టేటప్పుడు అరే దరిద్రుడా ఇట్లా తిడుతుంది. అవును, కోపంతో తిట్లా. అవును. అమ్మ వాక్ అనేది ఎట్లాంటిది? అమ్మ వాక్కి కొంత పవర్ ఉంటుంది. మరి వాక్ అగ్నితత్వం, అది నీ పిల్లవాడికి ఆ శాపం అవ్వకూడదు. అది ఎవరినైనా అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను, ఉదాహరణ కింద. అలాగే ఏదైనా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఏదైనా కూడా మంచిగానే ఉండాలి. అవతల వాళ్ళకి మంచిని కలిగించే విధంగా, వాళ్ళని ఆలోచింపజేసే విధంగా, వాళ్ళని సంతోష కలిగించే విధంగా ఉండాలి. వాక్కు అగ్నితత్వం. అంటే మన అక్షరాలన్నీ కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. మన తెలుగు అక్షరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఆ విషయం తెలియక మనం మన మాతృభాషను వదిలేసి పరాయి భాష మోసులో పడి దానిని నేర్చుకోవడానికి అరులు చేస్తూ ఉన్నాం. ఇకపోతే సూర్యుడు, ఆయన కంటికి మన శరీరానికి అన్నిటికీ అధిదేవత సూర్యుడు. ఇక సూర్యుడి నుంచే కదా ఆరోగ్యం కూడా అన్ని వచ్చేది. ఇంకా చంద్రుడు మనస్సు, మన మనసు మీద ఆయన చూపించినటువంటి ప్రభావము చాలా ఉంటదని ఆ ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నటువంటి విషయం. మరి ఈ మూడిటితోనే మనం పనులు చేస్తాం. ఒక మంచి జరగాలన్నా, మనకి ఎవరన్నా ఒకరిని స్నేహం చేసుకోవాలన్నా నోటితోనే, వాక్కుతో. సో చూసేది చేసేది అన్ని కళ్ళు శరీరం ఇవే కదా. ఈ మూడు మనలోనే ఉన్నాయి. మరి ఆ రామ అనేటువంటి ఆ శబ్దతత్వానికి సంబంధించినవన్నీ కూడా మనలోనే ఉన్నాయి కదా. సో మనలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని ప్రేమించు అని ఇంకొక అర్థం కూడా ఇస్తున్నాడు రాముడు. ఇక ఈ ఆమాలలో మూడు మళ్ళీ శక్తి ఉంది, శివుడు, విష్ణు, బ్రహ్మ అందరూ ఉన్నారు. త్రిమూర్తుల యొక్క స్వరూపం రాముడు. రామ అంటే అది స్త్రీలింగం, రామ అంటే పుంలింగం. అది అమ్మవారు కూడా ఉన్నారు. అవును. శివకి విష్ణువుకి భేదం లేదని చెప్పేది రామనామం. ఎలా అంటే నారాయణ మంత్రంలో నుంచి, అష్టాక్షరి మంత్రంలో నుంచి రా అనే అక్షరం తీసుకున్నాం. ఓం నమో నారాయణాయ, దానిలో ముఖ్యమైనటువంటి అక్షరం రా. బీజాక్షరం, అది ప్రాణాక్షరం. ఆ రాని తీసుకున్నారు. అలాగే ఓం నమ శివాయ, దానిలో నుంచి మా నమ శివాయ. అది లేకపోతే, మా అక్షరం లేకపోతే ఆ మాటకే అర్థం లేదు, ఆ మంత్రానికే అర్థం లేదు. ఆ రెండు ప్రాణాక్షరాలతో తయారైనటువంటి అక్షరం రామ. అక్కడ నువ్వు రామ అంటే అటు విష్ణువుని ఇటు శివుని ఇద్దరిని స్మరిస్తున్నట్లే అర్థం. శివకేశవులకి భేదం లేదు అని చెప్పడంలో పరమార్థం. ఇంత గొప్ప పేరు మరి ఆయనకి పెట్టడం, విశ్వామిత్రుడి ఎంత దూరాలోచన, ఇంత మంచిగా ఆలోచించి జనాల మధ్య శివకేశవుల భేదం రాకుండా అందులో ఒకరికి ఒకరంటే ఇష్టం. శివుడికి రాముడు అంటే ఇష్టం, రాముడికి శివుడు అంటే ఇష్టం. శివకేశవులు ఇద్దరికి ఒకరికి ఒకరంటే ఇష్టం. వారిద్దరిని ఒకే అక్షరంలో, ఒకే నామంలో పెట్టి ప్రజలందరితో పలికించి శివకేశవులకు భేదం లేదని మనకి నిరూపించినటువంటి నామం అది ఈ రామనామం. మరి ఆ రామనామాన్ని మనం స్మరిస్తూ ఎల్లవేళలా చక్కగా శ్రీరాముని కళ్యాణంలో ఆయన నామాన్ని జపిస్తూ శ్రీరామనవమి రోజు స్వామికి పూజ చేసుకుంటే, అప్పటి వరకు ఏదన్నా మనం చేసినటువంటి తప్పులు అవన్నీ అన్న పోయి మంచి జ్ఞానం కలిగి మంచి ఆలోచనలతో మంచి పనులు చేయటానికి భగవంతుడు మనకి శక్తినిస్తాడని ఆశిస్తూ అందరికీ చాలా 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 బాగా చెప్పారు మరి. నిజంగా రామనామం గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే రామనామంలో ఇంత విశిష్టత ఉంది అన్నది చాలా మందికి తెలీదు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.